చాలామంది కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు, పిల్లలకు సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని చెప్పేసి దర్గాలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ దర్గాలో ఆ మహిమ ఉన్నదట, ఈ దర్గాలో ఈ మహిమ ఉన్నదట. సకల వేదశాస్త్ర పురాణాల్లో ఎక్కడా కూడా మనకు దర్గాల గురించి ఉండదు. ఆ విషయం మీకు తెలుసు. వాటికి మహిమలు ఉన్నట్టుగా ఏ హిందూ గ్రంథము చెప్పదు. సరే పోనీ కనీసం ఖురాన్ నుండి ఎవరైనా ముస్లిం మత ఆచార్యులు ఉంటారు చూసారా, ముల్లాలు మొదలైనటువంటి ఇస్లామిక్ పండితులు, వాళ్ళని చెప్పమనండి. ఇదిగో మా యొక్క ఖురాన్లో ఫలానా చోట దర్గా గురించి ఈ మహిమ ఉన్నట్టుగా ఉన్నది చెప్పమనండి. అవకాశమే లేదండి. వాళ్ళ మతంలోనూ చెప్పలేదు దర్గాల గురించి, మన గ్రంథాల్లోనూ ఎక్కడా చెప్పలేదు. ఎవరు చెప్పారని మన వాళ్ళంతా కూడా దర్గాలకు ఎగబడుతూ ఉన్నారండి. రెహమాన్ అందరినీ తీసుకెళ్ళాడు అని అంటే అతనికే తెలియదు దర్గాకి ఉన్నటువంటి మహిమ ఏమిటో. ఏ మతాచార్యుడైనా చెప్పాడో లేదో అతన్ని అడగాలి. నిజంగా మనకు ఇంట్లో సమస్య ఉంటే, ఏదైనా అనారోగ్యం ఉంటే కనుక రావి చెట్టును ఆశ్రయించండి. మీకు రావి చెట్టు కంటే దర్గా గొప్పదైపోయిందా? అశ్వత్థ సర్వవృక్షాణం అని భగవంతుడు చెప్పాడా లేదా? కావున రావి చెట్టు యందు ఎప్పుడూ భగవంతుడు ఉంటాడు, దృష్టిలో పెట్టుకోండి. రావి చెట్టులో మహావిష్ణువు, మర్రి చెట్టులో శివుడు ఉంటారు చక్కగా. ఆ చెట్ల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి, అవకాశం ఉంటే 5, 7, 9, 11, 21, 108 రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తూ విష్ణువుని స్మరించాలి. విష్ణవే నమః, విష్ణవే నమః, నారాయణాయ నమః అని చెప్పేసి. మర్రి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే శివాయ నమః, శంకరాయ నమః అని చెప్పేసి ప్రదక్షిణ చేసుకోవాలి. ఇది చేస్తేనే మీకు సమస్యలు పోతాయి, కోరికలు తీరుతాయి. అవ్వకపోతే చెప్పండి. అంతేకాని ఎవ్వరూ చెప్పనటువంటి, ఏ మహిమలు లేనటువంటి చోటికి వెళ్ళి అనవసరంగా మీరు అపవిత్రులు కాకండి.